హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఫిష్ బిర్యానీ. ఇప్పుడు ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇది మసాలా, అది గరం మసాలా 1 స్పూన్, అన్ని కలిపింది. గరం మసాలా అన్ని మిక్స్ చేసి పెట్టినట్టు. ఇది మిరియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, పసుపు 1 స్పూన్, అంతే 1 స్పూన్ పసుపు, కారపొడి తగినంత, మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. కారం మనం ఎలా తినాలనిపిస్తే అలా, మనం ఇంత చెప్పలేము, అది వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకుంటారు. సాల్ట్ తగినంత, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అందుకని తగినంత వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇది మాజీ అంటారు ఇక్కడ, మసాలా ప్యాక్, టమాటో, ఈ టమాటో, ఓకే. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వేపాలి, పట్టుకెళ్ళి సిప్పది ఆడగట్టిపోతామా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఫ్రై చేసుకొని మసాలా కలిపేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి, ఓకే. ఇప్పుడు ఇవి బిర్యానీకి ఉల్లిపాయలు ఇది ఫిష్ ఫ్రై చేసి ఇక్కడ ఇలా ఉంటుంది, ఓకే. చాలా ఉంది, అవన్నీ కలిపేటప్పుడు సాయంకాలం ఫోన్ చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, ఓకే. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఉడుకుతుంది, డీప్ ఫ్రై చేసి లైట్గా, ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు దీంట్లో మసాలా అన్నీ వేసినాం కదా, బాగా ఉడుతుంది, కర్రీ లాగా వస్తుంది. మనం దమ్ బిర్యానీకి ఎలా చేసుకుంటాం అంతా ఆ మాదిరి చేసుకొని బిర్యానీ, ఓకే. అంత అయినాక నేను చూపిస్తాను అలా, ఓకేనా. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు బ్రౌన్ వేసుకొని, పుదీనా అన్నీ వేసుకొని ఫిష్ ఫస్ట్ వేస్తాను కదా. గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ దమ్ బిర్యానీ రెడీ. తింటే ఉంటుంది సూపర్ టేస్ట్, యమ్మీ యమ్మీ యమ్మీ. ఇలా ఎవరికైతే ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ప్లీజ్. ఫిష్ ఎందుకంటే పైన పెట్టేది ముక్కలు ఇరిపోకుండా, గ్రేవీ అన్నం వేసేసి ఫిష్లు పైన పెట్టేస్తే బాగుంటుంది. ముక్కలన్నీ పైన పెట్టేస్తే ఇరిపోకుండా బాగుంటుంది, ఓకే.